అందరికీ శుభోదయం అండి. నమస్కారము. మొన్న ఒక వీడియో నేను మిక్స్ లాంగ్వేజ్‌లో ఇటు ఇంగ్లీష్‌లో, తెలుగులో ఒకటే వీడియోలోను మాట్లాడుతూ నేను వీడియో అప్‌లోడ్ చేశాను. అయితే ద క్లారిటీ ఆఫ్ మై తెలుగు వాళ్ళకి నచ్చినట్టుంది. వాళ్ళు సార్ మీరు తెలుగులోనే ఎందుకు అప్‌లోడు చెయ్యరు? ఈ విశ్లేషణ అనేది ఫేవరెట్ ప్లేయింగ్ 11 అనేది మీ తెలుగులో చేస్తే మంచిదండి. హిందీలో, ఇంగ్లీష్‌లో కావాల్సినన్ని వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. తెలుగులో మాత్రం ఎక్స్‌క్లూసివ్‌గా మీరు మాట్లాడితే మంచిది. ఇటు ఇంగ్లీష్‌లో కూడా చెయ్యండి మీకు అవసరమైనప్పుడు. కానీ మా కోసం విడిగా తెలుగులో చెయ్యండి అన్నట్టుగా ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి. అయితే ఇవాల్టి మ్యాచ్ హైదరాబాద్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్‌తో ఆడుతున్నారు కాబట్టి రెండవ మ్యాచ్ మళ్ళీ ఈవినింగ్ 7 గంటలకి ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే ఉంది కాబట్టి ఈ వీడియోని నేను ఎక్స్క్లూసివ్‌గా తెలుగులో అప్‌లోడ్ చేస్తున్నానండి. దయచేసి అర్థం చేసుకుంటారు. మీ యొక్క రిప్లై నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ రిప్లై ప్రకారం నేను వీడియో లాంగ్వేజ్ మరి ఏది ఉపయోగించాలి అనేది డిసైడ్ చేస్తాను. అయితే హిందీలో మాత్రం ఇంతవరకు నాకు రిక్వైర్మెంట్ అనేది రాలేదు. అయితే హిందీలో కూడా నేను మాట్లాడగలను కాబట్టి హిందీలో మీకు విడిగా ఒకవేళ వీడియో చేయాలి అని మీకు అనిపిస్తే నేను హిందీలో కూడా మాట్లాడి ఎక్స్క్లూసివ్‌గా మీకు వీడియో అప్‌లోడ్ చేస్తానండి. స్కోర్స్ మాత్రం ఇంగ్లీష్‌లో చెప్పినప్పటికీ మిగతా విశ్లేషణ హిందీలో ఉంటుంది. అది మాత్రం నేను మీకు విన్నవించుకుంటున్నాను. అయితే ఈ వీడియోని మాత్రం నేను తెలుగులో అప్‌లోడ్ చేస్తున్నాను అని మరోసారి చెప్పి స్వాగతం హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ నా ఛానల్‌కి. నేను మీ సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. అయితే మొదటి మ్యాచు ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. రాత్రి మరి ఎర్లీ అవర్స్ ఆఫ్ ది హైదరాబాద్ షవర్స్ వర్షం పడిందండి. అదంతా కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే హైదరాబాద్ అనేది బ్యాటింగ్ ప్యారడైజు. మరి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలా లేదా ఫీల్డింగ్ ఎంచుకోవాలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే వర్షం పడింది, దాని ఇంపాక్ట్ మరి ఎలా ఉండబోతోందని తెలియదు. మధ్యాహ్నం కనుక ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి మళ్ళీ ఇంకొకసారి జల్లు పడితే మాత్రము మరి మ్యాచ్ విశ్లేషణ మారుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఒరిజినల్గా అనుకున్న ఐడియాస్ కొన్ని కరెక్ట్గా రాకపోవచ్చు. అది కూడా నేను ముందే విన్నవించుకుంటున్నాను. అయితే నా ప్రకారము హైదరాబాద్ లోపల హయ్యెస్ట్ స్కోర్ కొట్టే అవకాశము లేకపోలేదు. ముందు బ్యాటింగ్ ఆడితే మంచిది. మరి వాళ్ళ ఆలోచనల ప్రకారం మరి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకుంటారేమో తెలియదు. అయితే లక్నో సూపర్ జైంట్స్ హైదరాబాద్ పిచ్ గురించి ఎంత తెలుసు అని ఆలోచించినప్పుడు మరి వాళ్ళు యథాప్రకారం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని హైదరాబాద్ని బ్యాటింగ్ ఇన్వైట్ చేస్తే మాత్రము యాక్షన్ రీప్లే లాగా హైదరాబాదు పోయిన స్కోర్ కన్నా ఎక్కువ కొడితే మాత్రము ఎల్ఎస్జీని కట్టడి చేయడం కష్టం కాదు. అయితే హైదరాబాద్ పిచ్ అన్ని విధాలా ఫేవర్ చేస్తుంది బ్యాటింగ్ కాబట్టి అదే అవకాశము ఎల్ఎస్జీకి కూడా లేకపోలేదు. కాబట్టి ఎల్ఎస్జీ కూడా బ్యాటింగ్ ఎన్నుకునే అవకాశాలు కూడా ఉండవచ్చు సెకండ్ ఆప్షన్ ప్రకారము. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నా విశ్లేషణ ప్రకారము టాస్ గెలిచిన టీం ముందు బ్యాటింగ్ ఆడితే మంచిది. కానీ ఫాస్ట్ బౌలర్స్కి మంచి పిచ్చు హైదరాబాదు, స్పిన్నర్స్కి కూడా మంచి గ్రిప్ దొరికే అవకాశం ఉంది హైదరాబాద్ పిచ్ మీద. హైదరాబాద్ అనేది ఎక్కువ మ్యాచ్లు మరి ఎందుకు కండక్ట్ చేయట్లేదో హెచ్సిఏ ఇష్యూస్ వల్ల, హెచ్సిఏ యూనిటీ లేకపోవడం వల్ల బీసీసీఐ ఇన్వాల్వ్ అయ్యి హెచ్సిఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మాత్రము హైదరాబాద్ని ఒక రెగ్యులర్ వెన్యూ లాగా మనం చేసినట్టయితే ఢిల్లీ, ముంబై, చెన్నైతో పాటు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫార్మాట్ ఆఫ్ ది గేమ్. దిస్ ఈజ్ మై కామెంట్ అండి ఈ వీడియో నేను మొదలుపెట్టే ముందు. అయితే ఐపీఎల్లో 10వ మ్యాచు 70 మ్యాచుల లోపల 10వ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 3:30 గంటలకి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అయితే ఈ టోటల్ మ్యాచెస్ వీళ్ళు 6 మ్యాచ్లు ఆడారండి ఎస్ఆర్హెచ్ వర్సెస్ మరి లక్నో సూపర్ జైంట్స్. దాంట్లో ఇది 7వ మ్యాచ్ అనమాట ఆడబోయేది. అయితే ఈ 6 మ్యాచ్ల లోపల లక్నో సూపర్ జైంట్స్ 4 సార్లు గెలిచింది. మరి ఎస్ఆర్హెచ్ 2 సార్లు మాత్రమే గెలిచింది. అయితే ఇది 7వ మ్యాచ్ అనమాట. వేసి చూద్దాము. హైదరాబాద్ ఫామ్లో ఉంది. మొన్న మ్యాచ్ గెలుపుతో కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నా ప్లేయింగ్ 11 మాత్రం మీకు చెప్తున్నానండి. ఇది నా ప్లేయింగ్ 11 ఇలా ఉండబోతోంది హైదరాబాదు. మరి నెక్స్ట్
ఫాలోడ్ బై లక్నో సూపర్ జైంట్స్. అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసిన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, సాహిల్ అరోరా, హర్షద్ పటేల్, జయదేవ్ ఉనాద్కర్, హర్ష్ డూబే, ఇషాన్ మలింగా మరియు డేవిడ్ పాయిన్. ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను పేరు, 12వ పేరు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ జీసన్ అన్సారీ, బ్రేడెన్ కార్సే లేదా డేవిడ్ పాయన్ పైన నేను 12వ పేరు తీసుకున్నాను కదా. ఈ పేర్లు మాత్రం నేను ఎంచుకున్నానండి మా ప్లేయింగ్ లెవెన్ ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇప్పుడు వచ్చేసి మనము లక్నో సూపర్ జైంట్స్కి వచ్చేద్దాము. లక్నో సూపర్ జైంట్స్ వచ్చేప్పటికి మిచెల్ మార్షు, ఐడెన్ మార్కము, రిషబ్ పంతు, నికలాస్ పూరను, ఆయుష్ బదాని, అబ్దుల్ సమద్ అండ్ షహబాద్ అహ్మద్, మహమ్మద్ షమి, అనురించ్ నూర్తుజే, మయాంక్ యాదవ్, మౌసిన్ ఖాన్. ఇవి పేర్లు నేను ఎంచుకున్నానండి లక్నో సూపర్ జైంట్స్ ప్రకారము. ముకుల్ చౌదరి కూడా ఒక పేరు రాసుకున్నాను. ఇంపాక్ట్ పేరు ప్రకారం చూసినట్టయితే వీళ్ళందరూ ఇంపాక్ట్ పేరు కింద వస్తారు. ఆవేష్ ఖాన్ ఒకడు, మరి దిగ్వేష్ అనేది ఒక పేరు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా లక్నో సూపర్ జైంట్స్ టీమ్ ప్లేయర్స్. వీళ్ళు టోటల్ మొత్తం 6 మ్యాచ్లు ఆడాము ఈ మ్యాచ్ అవ్వకముందు. అయితే 4 మ్యాచ్ల్లో మాత్రము లక్నో సూపర్ జైంట్స్ 4 గెలిచింది, ఎస్ఆర్హెచ్ మాత్రం 2 గెలిచింది. 7వ మ్యాచ్ చూద్దాం మరి. అయితే హైదరాబాద్లో ఆడుతున్నారు కాబట్టి షవర్స్ పడ్డాయి కూడా, అయినప్పటికీ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పిచ్ నార్మల్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 3:30 గంటలకి మ్యాచ్, మంచి వేడి లోపల వీళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు. సాయంత్రం వచ్చేటప్పటికి మరి 7 గంటలకి ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే నేను ఆ వీడియోని విడిగా చేస్తే మంచిది అని ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే 7 గంటల మ్యాచ్ కాబట్టి ఆ వీడియోని నేను మామూలుగా యథాప్రకారం ఇంగ్లీష్లో చేస్తాను, అది మీకు చెప్పదలుచుకున్నాను. అయితే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే నెక్స్ట్ వీడియోలో ఉండబోతోందండి. అంటే ఈ తారీఖు లోపల మీకు ఈ 2 టీములు, ఇప్పుడు 4 టీముల ప్లేయర్లు చెప్పకుండా, 4 ప్లేయింగ్ లెవెల్ చెప్పకుండా 2 ప్లేయింగ్ లెవెల్ మాత్రమే చెప్పాను. ఫస్ట్గా ఎస్ఆర్హెచ్ చెప్పాను ఇంపాక్ట్ పేరుతో ఒకటి, మరియు రెండవది లక్నో సూపర్ జైంట్స్ టీం గురించి మాట్లాడానండి. ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే మంచిది 2 టీంలు కూడా. మరి లక్నో సూపర్ జైంట్స్ ఏ విధంగా పిచ్ స్టడీ చేసింది, పొద్దున వర్షం పడింది కాబట్టి పిచ్ బిహేవియర్లో మార్పు ఉంటుందా అనేది మాత్రము చూడాలి. ఏమైనా కానీ కొంచెం బ్లాక్ సాయిల్ పిచ్ లాగే ఉంటుంది హైదరాబాదు, మంచి ఇంపాక్ట్ ఉంటుంది, స్పిన్నర్స్ గ్రిప్ దొరుకుతుందేమో అని నాకు మంచి నమ్మకము. అయితే స్పిన్నర్స్ ఎవరైనా ఉంటే మాత్రము లక్నో సూపర్ జైంట్స్లో వాళ్ళు హైదరాబాద్ తేవిని తప్పకుండా లో స్కోర్కి కట్టడి చేయడంలో సక్సెస్ఫుల్ అవుతారు. హైదరాబాద్ ముందు బ్యాటింగ్ ఆడితే మాత్రము, లేదా హైదరాబాద్ మేము చేజ్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రము ఎల్ఎస్జీకి కూడా హై స్కోర్ కొట్టే అవకాశం లేకపోలేదు. ఇది నా విశ్లేషణ. మరోసారి ముందుకు వస్తాను వేరే వీడియో తోటి. హైదరాబాద్ వెన్యూగా ఇవాళ వీళ్ళు ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఈ ఐపీఎల్ సీజన్ 19 లోపల 10వ మ్యాచ్ హైదరాబాద్ లోపల ఉప్పల్ స్టేడియంలో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడుతున్నారు. ఒక ప్రామిసింగ్ పిచ్ అని మాత్రం చెప్తూ సైనింగ్ ఆఫ్ అండి. మరొక వీడియోతో ఇమ్మీడియట్గా కొంచెం సేపు అయ్యాక ఈ వీడియో అప్లోడ్ అయిపోయాక నా ఛానల్లోకి మరొక వీడియోతో ముందుకు వస్తాను. నమస్కారం. గుడ్ లక్ prasad@gmail.comకి మీరు నాకు మెయిల్స్ పంపండి. సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్ నా పేరు. థ్యాంక్ యూ.